నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా సరే ఈ లిక్కర్కి స్కామ్కి సంబంధించిన విషయాలే మనం చూస్తున్నాం. ఒక పక్క ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, విచారణ జరుగుతోంది. మరోపక్క మనం చూసినట్లయితే బాలాజీ గోవిందప్ప గారు లీక్స్ ఇస్తున్నారు, దాని ద్వారా అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇవన్నీ ఒక వర్షంలో నడుస్తూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఇంకొక వర్షం మనం ఒకసారి చూస్తే లిక్కర్ స్కామ్ 3,500 కోట్ల నుంచి 4,000 కోట్ల వరకు జరిగింది అంటున్నారు. ఇవన్నీ ఊహాగానాలే అంటున్నాయి వైసీపీ. అసలు ఎఫ్ఐఆర్లో ఏముందో క్లారిటీగా మేము అడుగుతున్నాము చెప్పండి అంటున్నారు. స్కామ్ ఏంటో ఎవరికి క్లారిటీ లేదు అంటున్నారు. మీరేం చెప్తారు? అంటే మద్యం పాలసీలో జరిగిన పరిణామాల్లో వచ్చిన మార్పు అంటే తెలుగుదేశం పార్టీ 14 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం షాపులు టెండర్లు పిలిచింది, ప్రైవేట్ వ్యక్తులు టెండర్లు తీసుకున్నారు. ఆ టెండర్ల ద్వారా డిస్టిలరీల ద్వారా ప్రైవేట్ కంపెనీల ద్వారా మద్యం కొనుక్కోవడం, అమ్మడం, ప్రభుత్వం ట్యాక్స్ వేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మార్పు, పెద్ద మార్పు. అదేంటంటే డిస్టిలరీలు ఉంటాయి, ప్రభుత్వానికి సంబంధించి బెవరేజ్ కార్పొరేషన్స్ ఉంటాయి, డిపోలు ఉంటాయి, ప్రభుత్వమే మద్యం షాపులు అమ్ముతుంది. డిస్టిలరీల నుంచి ఈ బెవరేజ్ కార్పొరేషన్ డిపోలకి మద్యం సరుకు వస్తుంది. దాన్ని షాపుల వాళ్ళు తీసుకుంటారు, వచ్చిన డబ్బు అమ్మిన డబ్బు తిరిగి ప్రభుత్వానికి కట్టేస్తారు. ఆన్ రికార్డు జరిగిపోతాయి ఇవన్నీ. ఇది ఈ ప్రభుత్వంలో వచ్చిన మార్పు. ప్రధానంగా ఈ ప్రభుత్వం మీద వచ్చిన ప్రధానమైన ఆరోపణ ఏంటి అని, ఈ ప్రభుత్వం మీద అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఏదో కొన్ని పార్టీలు వ్యక్తులు చేసిన తీవ్రమైన ఆరోపణలు 2-3. ప్రధానమైన ఆరోపణలు ఏంటంటే అన్ని రకాల బ్రాండ్లు అలౌ చేయకుండా కొన్ని బ్రాండ్లు అలౌ చేసి ఆ స్కామ్కు పాల్పడ్డారు, కుమ్మక్క అయినారు. 2, ఆన్లైన్ ద్వారా కాకుండా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఏదైతే జరుగుతుంటుందో మనీ, అలా కాకుండా ఈ ఆఫ్లైన్ అంటే క్యాష్ ట్రాన్సాక్షన్ చేసుకున్నారు. ఆ రకం దాంట్లో కూడా ప్రభుత్వం డిస్టిలరీ నుంచి వచ్చే మద్యం యొక్క బాటిల్స్ ని డిపోలకి ఇవ్వకుండా డైరెక్ట్ గా షాపులకి ఇచ్చి ఆ ట్యాక్స్లు ప్రభుత్వానికి రానియకుండా ప్రభుత్వానికి నష్టం చేసి వీళ్ళు మేనేజ్ చేసుకున్నారు. దీని ద్వారా అవినీతి జరిగింది. ఇది ప్రధానంగా వస్తున్నటువంటి అలిగేషన్స్. ఇక్కడ అలిగేషన్స్ వేరు, నిరూపించడం వేరు. అలిగేషన్స్ మన ప్రజా జీవితంలో రాజకీయ పార్టీలు విధేయతల ద్వారా చెప్పొచ్చు, దాంట్లో కొన్ని నిజాలు కూడా ఉండొచ్చు. కానీ కోర్టుల ముందు, చట్టం ముందు నిరూపించాలంటే అన్ని సాంకేతిక అంశాల ఆధారంగా ఉంటాయి. నేను సాంకేతిక కోణంలో చూసినప్పుడు ఈ కేసు నిరూపించడం అంత సులభం కాదు. సాంకేతిక కోణంలో చూసిన ఏం జరిగిందని లోతుల్లోకి నేను వెళ్ళలేను, నాకు అంత ఆధారాలు. కానీ సాంకేతిక అంశాల ద్వారా ఇది నిరూపించలేరు కోర్టుల ద్వారా అనేది నాకు అనిపిస్తుంది. కారణం ఏంటంటే మొదటి ఆర్గ్యుమెంట్ ఏంటంటే బేవరేజ్ కార్పొరేషన్స్ ద్వారా డిపోలు ఉంటాయి జిల్లాల్లో, దాంట్లో ద్వారా ఈ షాపులలో కొంటారు కదా, షాపులకి సప్లై అవుతాయి, గవర్నమెంట్ షాపులకి అమ్మి కడతారు. ఇక్కడ ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ తీసుకున్నారు. అంటే ఏమంటారు దాన్ని, క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగినాయి. ఇప్పుడు ఉదాహరణకు తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ ఏజెన్సీ ఉంది. దీని ద్వారానే ఆగడ ప్రభుత్వం ద్వారానే అమ్ముతారు షాపులు. చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు, ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వం షాపులే అమ్ముతారు. అక్కడ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతా ఉంది. ఎందుకు అంటే వాళ్ళు ప్రధానంగా ప్రభుత్వాలు నిర్వహించే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఇప్పుడు షాప్ ప్రైవేట్ వ్యక్తి మీరు నేను షాప్ నిర్వహించాను అనుకోండి, మనం ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఫోన్ పే కూడా తీసుకుంటాం. ఫోన్ పే తీసుకున్నప్పుడు మీరు షాప్ లో ఉన్నప్పుడు మన షాప్కి వచ్చిందో లేదో మనకు మెసేజ్ వచ్చేస్తుంది అప్పటికప్పుడే, అవి మనకు తెలుస్తుంది. కానీ గవర్నమెంట్ లో ఎంటైర్ పెద్ద వ్యవస్థలో మనం షాప్ లో పనిచేసే ఎంప్లాయీ ఉన్న మనకు ఆ డబ్బు వచ్చేలేదు, ఎడ చూసుకుంటారు, ఏ ఆధారంతో తీసుకుంటారు? కాబట్టి ఇట్లాంటి కారణాలు ఉన్నాయి. కాబట్టి మల్టిపుల్ గా ప్రభుత్వం వస్తే డీడీలు అంటే బ్యాంకులో డీడీ కట్టడం, లేదా మనీ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ తప్ప ఫోన్ పేలు లాంటివి అలౌ చేయడానికి సాధ్యం కాదు. అందుకల్లా మేము ఇలా చేసామని ఒక మాట చెప్తున్నారు. రెండోది, ఇప్పుడు ఉదాహరణకు ఈ రేషన్ షాపులు ఉన్నాయి కదా, చాలా ఏళ్ళ నుంచి ఉన్నాయి కదా, అక్కడ ఫోన్ పేలు ఉన్నాయా? రేషన్ షాపులో కిలో బియ్యం 2 రూపాయలు ఉచితం, కొన్ని చౌక ధరలకు ఇస్తుంటారు కదా ప్రభుత్వం రేషన్ షాపుల్లో, దాంట్లో ఫోన్ పేలు ఉన్నాయా? లేవు, డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సి వస్తా ఉంది కదా. కాబట్టి ఇట్లాంటి ఉంది మొదటి అంశం. రెండో అంశం, మనకు డిస్టిలరీల నుంచి డిపోలకు వస్తాయి, డిపోల నుంచి షాపులకు వస్తాయి. ఈ పెద్ద అలిగేషన్ ఏమొచ్చిందంటే, డిస్టిలరీ నుంచి డిపోలకు రాకుండా డైరెక్ట్ గా షాపులకు వచ్చేస్తాయి. అంటే అర్థం ఏంటంటే 20 రూపాయలు ఒక మద్యం బాటిల్ ఉంది అనుకోండి, ట్యాక్స్లు అంతా కలిస్తే 200 అవుతాయి. కానీ అదే డిపోకి పోయింది అనుకోండి, సీలేసి పంపిస్తారు,
కాబట్టి రూ. 200 రూ. 150 ప్రతి బాటిల్ పైన ప్రభుత్వానికి ట్యాక్స్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఈ డిపోకి పోకుండా నేరుగా షాపులకు వస్తాయో ఆ రూ. 150 ట్యాక్స్ ఎగ్గొట్టేసి లాభపడ్డారు అంటారు. ఇది సాధ్యం కాదు. ఎందుకంటే ప్రతి మద్యం బాటిల్ పైన డిపోల్లో సీలేస్తాం. సీలేస్తే ఇది బ్రాండ్ అని అర్థం. మరి ఎవరు తాగేవాడైనా పోయి ఆ సీల్ లేకపోతే కొంటాడా మద్యం బాటిల్? ఒకవేళ అట్లాంటి దొరుకుంటే వదులుంటారా? చూపించి ప్రెస్ ముందు అడావుడు చేస్తుంటారు కదా. ఇవన్నీ చూసినప్పుడు ఇది టెక్నికల్ గా ఎలా సాధ్యం? ఇది మౌలికమైన ప్రశ్న. రెండోది, డిస్టలరీలు మాత్రమే ప్రైవేటు, మిగతా అన్ని గవర్నమెంట్ లో కరప్షన్ చేయడానికి లేదు. ప్రైవేట్ కంపెనీలు ఏమన్నా జగన్మోహన్ గారు ముడుపులు ఇచ్చినాయి, ఎట్లా ఇవ్వాలి? ఆరోపించేస్తే కుదరదు కదా. దానికి ఏదో ఒక లాజిక్ ఉండాలి, ఆన్లైన్ ఏదో ట్రాన్సాక్షన్ ఉండాలి. ఇవేమి లేకుండా ఇచ్చేసారని జనరల్ ఆరోపణ చేస్తే విమర్శించడానికి పనికొస్తుంది. కాబట్టి ఈ కాంటెస్ట్ లో చూసినప్పుడు సాంకేతిక అంశాల్లో ఆధారంగానే తీర్పులు, చట్టాలు, విచారణలు ఉంటాయి. కాబట్టి ఆ కాన్సెప్ట్ లో ఈ కేసు నిరూపించడం కానీ, కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని బాధ్యుడిగా చేయడం కానీ సాధ్యం కాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే, ముఖ్యంగా ఎఫ్ఐఆర్ కి సంబంధించి ఎవరో ఒక అన్నోన్ పర్సన్స్ ఇది చేశారు, ఈ విధంగానే ఎఫ్ఐఆర్ నమోదైంది, కానీ దాంట్లో పర్టికులర్ నేమ్స్ లేవు అని ఇంతకుముందు మనం ఒక వైఎస్సీపీకి సంబంధించిన పెద్దలతో మాట్లాడినప్పుడు చెప్పారు. మీరేమంటారు? మరి ఎఫ్ఐఆర్లో సరైన పేరు లేకుండా ఊహాగానాలు ఉంటే కొన్ని రోజుల పైన మీ పేరు నా పేరు పెట్టి దీంట్లో ఇరికించి ఇన్వెస్టిగేషన్ తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటున్న నేపథ్యంలో ఈ అరెస్టుల పరం ఏంటి, కస్టడీలు ఏంటి, పైగా ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి లాంటి అధికారులను విచారించాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే విచారణ ముందు ఐఏఎస్ ఐపీఎస్ మాజీ ముఖ్యమంత్రి ప్రజెంట్ ముఖ్యమంత్రిని కూడా విచారించదలుచుకుంటే గవర్నర్ తీసుకుని విచారించుకోవచ్చు. కాబట్టి విచారించడానికి హోదాలకు సంబంధం లేదు, ఆరోపణలు ఆధారాలే సమాధానం. ఆ కాలంలో మనం చూసినప్పుడు ఎవరైనా విచారించవచ్చు. అయితే అనామకుడు లెటర్ రాసినాడంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారి 16 నెలల కేసు ఎట్లా స్టార్ట్ అయింది అనుకుంటున్నారు? ఒక మాజీ ఎమ్మెల్యేని ఎవరో శంకర్రావు, ఆయన సిబిఐకి లెటర్ రాసినాడు. లెటర్ రాస్తే వెంటనే సిబిఐ ఏం చేసిన, సిబిఐ కేసు టేకప్ చేసుకొని ముందుకెళ్ళింది. కోర్టు ఆదేశించింది. కోర్టుకి ఏదో లెటర్ రాసినట్టు జడ్జికి ఏదో, అది సిబిఐకి చెప్పింది. సిబిఐ వాళ్ళు విచారించేసి 16 నెలలు జైలు శిక్ష, జైలు ఇవన్నీ చాలా జరిగినాయి కదా. కాబట్టి అన్నోన్ పర్సనా నోన్ పర్సనా కాదు, పేర్లు ఉన్నాయి లేదు. వాళ్ళు చెప్పింది ఏమంటారు, గతంలో మద్యం పాలసీ వల్ల ఇట్లాంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ లేకపోవడం, ఇట్లాంటివన్నీ లేకపోవడం వల్ల కరప్షన్ జరిగి ఉన్నాయి, పెద్ద పెద్ద స్థాయిలో అందినట్టు ఉందని ఒక ఆరోపణ చేసి ఉండొచ్చు. దానిపైన విచారణ ఎవరైనా చేయొచ్చు. అయితే వాళ్ళు ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ లేకుండా మీరు నేను లెటర్ రాసి ఇవన్నీ విచారణ జరిపారు కదా, లేదు కదా. ప్రభుత్వానికి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. అంటే అది చూసుకున్నప్పుడు ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ ఉంది. ఏ వ్యక్తి అయినా సరే ఏ వ్యవస్థకైనా లెటర్ రాస్తే ఆ వ్యవస్థ స్పందించే హక్కు బాధ్యత దానికి ఉంది కాబట్టి స్పందించుకుంటారు. కాబట్టి దీంట్లో స్పందించడానికి స్థాయి అవసరం లేదు. ఆరోపణ బేస్ ఉంటే ఏ విచారణ సంస్థ చేస్తుంది. అందులో భాగంగా ఎవరినైనా విచారించే అధికారం, ఆధారాలు ఉంటే అరెస్ట్ చేసే అధికారం వ్యవస్థలకు ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు మనం చూసాము, ఓ పక్క ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు అరెస్టును, మీరేం చెప్తారు? ఖచ్చితంగా ఇది ఏంటవుతుందంటే ప్రధానమైన అలిగేషన్స్ వస్తున్నాయి. ఈ డిస్టలరీలు వీటన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్న వాళ్ళు భాగస్వామ్యంతో ఇవన్నీ జరిగినాయి, వాళ్ళే మేనేజ్ చేశారు అనే ఆరోపణలు ప్రధానంగా సిట్టు చేస్తుంది. దీనికి ఆధారాలు అదే చెప్తున్నాను, ఆరోపణలు వేరు, ఆధారాలు వేరు. ఇప్పుడు కృష్ణమోహన్ రెడ్డి గారు పాలసీ మేకర్ కాదు, అదేవిధంగా ధనంజయ రెడ్డి గారు పాలసీ మేకర్ కాదు. ప్రభుత్వ కేబినెట్ తీసే నిర్ణయాల్ని ఇంప్లిమెంట్ చీఫ్ సెక్రటరీ నాయకులు వ్యవస్థలు చేస్తా, ఈయన ముఖ్యమంత్రి గారు ఇచ్చే ఆదేశాలను పర్సనల్ సెక్రటరీ ఉన్నారు. కాబట్టి ఈయన టెక్నికల్ గా ఎలా బాధ్యుడు అవుతాడు అనేది ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఒకవేళ ఆ కంపెనీలు ఈ ముఖ్యమంత్రి కార్యాలయంలో కీలక అధికారి కాబట్టి ముఖ్యమంత్రి నేరుగా ఎవరికి చెప్పడు, ధనంజయ రెడ్డి గారు చెప్తేనే ముఖ్యమంత్రి చెప్పినట్టు ఆయా పోస్ట్ రీత్యా సెక్రటరీగా ఉంటారు కాబట్టి ఆయన డిస్టలరీని ఏమైనా ఒత్తిడి చేసి జగన్ గారి దగ్గర పేరు చెప్పి నేను డబ్బులు తీసుకొచ్చి ఆయనకి అందించాడా, అలిగేషన్ చేయొచ్చు, పెద్ద తప్పేం కాదు. కానీ నిరూపించేది ఎట్లా? అది మౌలికమైన ప్రశ్న. ఇప్పుడు సమ్ ఎక్స్ డిజిటల్ వాళ్ళు కనీసం మేము ధనంజయ రెడ్డికి ఇచ్చామని ఆరోపణ చేయాలి, లేదా ధనంజయ రెడ్డి గారు చెప్తే పలానా వాళ్ళకి ఇచ్చినాను అని చెప్పాలి. అది లేకపోతే అది దాంతో పాటు అది కూడా చాలదు. దాని ఏం చేయాలి, ఇచ్చిన దానికి ఏదైనా రికార్డ్స్ చూపించాలి, మినిమం ఆధారాలు. లేదా వాళ్ళు ఏమైనా ప్రైవేట్ కంపెనీలు స్థాపించారా? ఉదాహరణ ధనంజయ రెడ్డి గారు ఒక ప్రైవేట్ కంపెనీ స్థాపించారు అనుకోండి, దాంట్లో నంద్యాలలో పనిచేస్తున్నటువంటి వైఎస్వి రెడ్డి డిస్టలరీ నుంచి ఒక 100 కోట్లు పెట్టుబడులు పెట్టారనుకోండి, అది 50 కోట్లు పెట్టుబడి, అట్లాంటి లింక్ ఏమైనా దొరికితే అప్పుడు కూడా చాలా సమస్యలు వస్తాయి. ఏదైనప్పుడు అట్లాంటిదే లింక్ ఉంటే తప్ప ఆ జనరల్ అంచనాలతో చేసే ఆరోపణ నిలబడవు. కాబట్టి అది ఈ అధికారులందరినీ అరెస్ట్ చేయడం ద్వారా ఖచ్చితంగా వాళ్ళకి ఏం ఆధారాలు ఉన్నాయో మనకు తెలియదు, కానీ ఆధారాలు సాంకేతికంగా నిరూపించాలి. అది కొంచెం కష్టమని నేను అనుకుంటున్నాను.
ఏం జరుగుతుందో చూడాలి. వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు తెలియదు. బట్ కృష్ణమోహన్ రెడ్డి గారిని ధనంజయని అరెస్ట్ చేయడం ద్వారా నెక్స్ట్ జగన్ గారు చేస్తారేమో అన్న ఒక పిక్చర్ అయితే ఇవ్వగలిగినారు. ఇప్పుడు బాలాజీ గోవిందప్ప గారు ఏదో లీక్లు ఇస్తున్నారు, ఆ లీక్లను బేస్ చేసుకుని ఈ కేసును మరింత పటిష్టం చేయబోతున్నారు. ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారి మెడకు ఉచ్చు బిగేయబోతోంది. మరోపక్క మనం చూసినట్టయితే విజయసాయి రెడ్డి గారు ఎప్పుడైతే పార్టీ నుండి బయటకు వచ్చారో ఆ తర్వాత నుంచి ఈ కాస్త ముందుకు వెళుతుంది. సో వీళ్ళిద్దరూ చాలా గట్టిగానే ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తున్నారు. ఇలా రకరకాల మాటలు వినిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. కాదు అనగలమా మనం? ఏమంటారు? ఏమంటారంటే ఆరోపణ అవకాశం ఉంది. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు కసిరెడ్డి గారి పేరు ఆయనే చెప్పినాడు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. బహిరంగ చెప్పాడు, లోపల ఏం చెప్పాడు మనకు తెలియదు. బహిరంగానే చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ ముఖ్యమైన వ్యక్తులు కాబట్టి వీళ్ళు ఏమైనా చెప్పుకుంటారా అని ఉంటుంది. ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా చెప్పింది సాక్ష్యంగా పనికిరాదు. విచారించడానికి ఒక అవకాశం. విజయసాయి రెడ్డి గారు అట్లా జరుగుండొచ్చు నాకు తెలిసి అన్నాడు అనుకోండి, అటువైపు విచారిస్తారు, విచారణకి పిలుస్తారు, మాట్లాడతారు. కానీ కేసు కట్టి రిమాండ్ పెట్టి అరెస్ట్ చేసి వరకు పోవాలంటే ఏదైనా ఎవిడెన్స్ ఉండాలి. ఆ ఎవిడెన్స్ ఉన్నాయా లేదా, విజయసాయి రెడ్డి గారు ఏమి ఇచ్చారు ఏందో మనకు తెలియదు. అది మనకి ఎప్పుడు అర్థమవుతుంది? కొంత ఎఫ్ఐఆర్ నమోదు చేసి లేదా రిమాండ్ రిపోర్ట్, ఫలానా ధనంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేసినాం, ఇది మా దగ్గర ఉన్న ఆధారాలు, ఇంకొన్ని ఆధారాలు విచారించాల్సి ఉంది కాబట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ కాబట్టి మాజీ ముఖ్యమంత్రికి సెక్రటరీ, భవిష్యత్తులో కూడా వైసీపీ అధికారం వస్తే కీలక పాత్ర ఉంటారు కాబట్టి ఆయన ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి ఆయన కస్టడీలో తీసుకుంటాం అని చెప్పొచ్చు. కోర్టు కూడా ప్రాథమిక దశలో ఒప్పుకుంటుంది. అప్పుడైనా సరే ఆయన కస్టడీలో తీసుకుని విచారించి మినిమం ఎవిడెన్స్ కోర్టుకు చెప్పకపోతే ఇది రాజకీయ కక్ష చేశారని వాళ్ళు చెప్తారు, అప్పుడు కోర్టు నమ్ముతుంది. కాబట్టి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు, కానీ ఆ ఇన్ఫర్మేషన్ తగిన ఆధారాలు లేకుండా ముందుకెళ్తే నిలబడదు. ఇప్పుడు ఓకే, ఏపీలో వినిపిస్తున్న వాదనల ప్రకారం లేకపోతే చెబుతున్న సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేశారు అనుకుందాం. పార్టీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆయనే ఒక రకంగా చెప్పాలంటే తన భుజస్కంధాల మీదే పార్టీని నడిపిస్తున్నారు. ఆయన్నే మళ్ళీ జైల్లో కూర్చోబెడితే ఏమవుతుంది అంటారు పార్టీ? ఇక్కడ రెండు ప్రశ్నలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తే వైసీపీ పరిస్థితి ఏంది? రెండో ప్రశ్న, భారతి గారు వస్తున్నారా? భారతి గారు కంపెనీలన్నీ వ్యాపారాలన్నీ భారతి గారే చేస్తారు, నాయకత్వంలో ఉన్నాయి. ఆమె అజమాయిషిలో ఉంటాయి, ఆమె ప్రధాన బాధ్యులు ఉంటారు. కాబట్టి ఈ మద్యం ద్వారా వచ్చిన డబ్బులన్నింటినీ భారతి గారు నిర్వహిస్తున్న కంపెనీలో పెట్టారు కాబట్టి ఆమెను కూడా అరెస్ట్ చేసేస్తారా? ఇట్లాంటి రెండు చర్చలు నడుస్తున్నాయి. రెండు కోణాలు చూడాలి. నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే పార్టీ పరిస్థితి ఏంటి? భారతి గారు ఏమైనా టేక్ ఓవర్ చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన భారతి గారు రాజకీయంగా కీలక బాధ్యతలకు రారు అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మరి ఆ రోజు షర్మిల గారు విషయానికి వస్తే తను కూడా ఇంటి పట్టు నుండి ఆడపడుచులాగా ఉన్న వ్యక్తి. కాకపోతే అన్న కష్టకాలంలో ఉన్నప్పుడు తల్లి చెల్లి ఇద్దరూ కూడా అంతవరకు ఎప్పుడు మీడియాలో రాజకీయ పరంగా కనిపించిన ఇద్దరూ కూడా రోడ్డు మీదకి వచ్చి పాదయాత్ర చేయడం వల్లే ఆ రోజు వైసీపీ అధికారం చేపట్టింది. ఇది మాత్రం సత్యం అనే మాట మనం వైసీపీ వర్గాల నుంచి వింటూ ఉన్నాం. ఈ రోజా చెల్లి కలిసి వచ్చే పరిస్థితి లేదు, తల్లి సానుభూతి కనిపించే పరిస్థితి అంతకన్నా కనిపించట్లేదు. ఎందుకంటే మన ఓటర్లన్నీ వెనక్కి తీసుకుంటున్న నేపథ్యం ఉన్న భారతి గారు ఒక్కరే. మీరేమో భారతి గారు కూడా వచ్చే అవకాశం లేదు అంటారు. ఇంకా వైసీపీ శ్రేణులు భయభ్రాంతులకు గురే అవకాశం లేదంటారా? భయభ్రాంతులు కాదు, కాన్ఫిడెన్స్ వస్తుంది. భారతి గారు రావాల్సిన అవసరం లేదు అంటున్నాను. ఎందుకంటున్నానంటే మీరు ఒక ప్రస్తావన చేశారు, శర్మిల గారు వీళ్ళందరూ పాదయాత్ర చేయడం వల్ల వైసీపీ అధికారులు, క్వశ్చనే లేదు. జగన్ గారు పాదయాత్రతో అధికారంలోకి వచ్చారు. శర్మిల గారు పాదయాత్ర చేసిన తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ సెకండ్ ప్లేస్ ప్రతిపక్ష నాయకుడు అయ్యారు. ఇస్తాయి సార్, పార్టీలో ఆమె పాత్ర ఎవరు కాదనలేరు. కష్టకాలంలో పార్టీ నిలబెట్టడంలో ఆమె పాదయాత్ర, ఆమె ప్రయత్నాలు ఉపయోగపడ్డాయి. నా పాయింట్ ఏంటంటే శర్మిల గారు, విజయమ్మ గారు ఆ రోజు రాబట్టి నడిచింది బండి, ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ రారు, ఇప్పుడు భారతి గారు రాకపోతే ఎట్లా ఉంటుంది? ఇది మీ క్వశ్చన్. నా ఆన్సర్ ఏంటంటే అప్పుడు ఎందుకు విజయమ్మ గారు, శర్మిల గారు రావాల్సి వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టిన కారణం మాత్రమే కాదు, ఆయన మరి 16 నెలలు పెట్టారు. 2, ఆ రోజు పార్టీ ప్రారంభ దశ ఎవరు వైసీపీ అంటే ఆ రోజు జగన్, శర్మిల, భారతి గారు అండ్ విజయమ్మ గారు. ఇంకెవరున్నారు? అందరూ కనపడుతున్నారు. ఎవరు పార్టీ లేదు, చట్టం లేదు, ఏమి లేదు. అప్పుడే స్టార్టింగ్ పార్టీ ఓదార్పు యాత్ర. సో ఒక వ్యవస్థాగత ఏర్పాటు లేదు, పార్టీ నిర్మాణం లేదు. కాబట్టి రావడం నెత్తి లోపల వేశారు 16 నెలలు. అంటే అట్లాంటప్పుడు పార్టీని నడపల వాళ్ళు నడిపింది జగన్ గారి మెసేజ్ ప్రజల్లోకి తీసుకెళ్లారు, నడిపారు. ఆ రోజు అవసరం అది. అయితే ఈ మారిన పరిస్థితి ఏంటి? 2024 సీన్ కట్ చేస్తే ఏంటి? నెంబర్ 1, 16 నెలలు జైల్లో పెట్టడం ఇంపాసిబుల్. హైయెస్ట్ అనుకుంటే 90 రోజులు పెట్టగలరు. ఎందుకంటే 7 సంవత్సరాల
లోబడి శిక్ష పడే కేసు కింద నమోదైతే 60 రోజుల్లో బెయిల్ ఇవ్వాలి. 7 సంవత్సరాల పైబడి శిక్ష పడే సెక్షన్ల కింద కేసు నమోదైతే 90 రోజుల్లో బెయిల్ ఇవ్వాలి. కాబట్టి హైయెస్ట్ అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 3 నెలల పైన పెట్టలేదు. ఇది ఫస్ట్ పాయింట్. 3 నెలల పార్టీ నడపలేడా? పార్టీ నడవదా? ఎందుకంటే ప్రతిరోజు ముఖాబలాకత్తు ఉంటాయి. పార్టీ నాయకులు వస్తారు, మాట్లాడిపోతుంటారు. అప్పుడు కూడా వీళ్ళు పోయి వచ్చి మాట్లాడారు. శర్మిల గారు, భారతి గారు వీళ్ళందరూ పోయి మాట్లాడి కూడా బయటకు వచ్చిపోయారు. ఇప్పుడు ఆ పని ఎంతమంది ఉన్నారు పార్టీ లీడర్లు? ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ప్రతిపక్ష పార్టీ, 19 నుంచి 24 వరకు అధికార పార్టీ, మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఎస్టాబ్లిష్డ్ పార్టీ, 100 మంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు, పార్టీ వ్యవస్థాగత నిర్మాణం అన్ని జరిగినాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే ఒక 2-3 నెలలు ఉంటే పార్టీ నడవలేని బలహీనమైన పరిస్థితిలో వైసీపీ లేదు. కట్ ఆయన లోపలే ఉంటాడు. ఏం పని ఉంటుంది పార్టీ నాయకుడు? అరెస్ట్ వ్యతిరేకంగా నిరసన తెలియజేయడం, ఆందోళన చేయడం, ఇవే కదా. కాబట్టి ఆ దానికి ఏం పెద్ద ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి రావాల్సిన అవసరం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 2-3 నెలలు జైల్లో ఉన్న ఆ పార్టీ నడుస్తుంది. చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు నడిచింది కదా. ఎందుకు వచ్చారు ఆ రోజు భువనేశ్వర్ గారు వాళ్ళు? ఇంకొక నెలలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎమోషనల్ గా ప్రజలు కనెక్ట్ అయ్యారని వాళ్ళు బయటకు వచ్చినారు. కానీ భారతి గారు కూడా ఎలక్షన్ టైంలో జగన్ గారి తరఫున ప్రచారం చేస్తారు కదా. 200 ఆమె కదా. జగన్ గారు నామినేషన్ చేస్తే వెళ్ళిపోతారు. మొత్తం ఆమె చూసుకుంటుంది. కాబట్టి అట్లాంటి దశ ఈ రోజు ఇంకా 4 ఏళ్ళు ఎలక్షన్స్. కాబట్టి ఈ కారణాల రీత్యా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినా, జైలు పంపినా భారతి గారు రావాల్సిన అవసరం లేదు. ఆ పార్టీ తనకు తాను నడుస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, భారతి గారిని అరెస్ట్ చేసేస్తారా? నాయకత్వం. కొన్ని మీడియా ఛానల్ ఉత్సాహం ఏంటంటే, స్వర్ణ గారు బేసిక్ గా వాళ్ళే ఏం చెప్తారు? భారతి గారిని అరెస్ట్ చేసేస్తా ఉంటారు. ఇంకో రోజు డిబేట్ ఏం చెప్తారు? ఆమె ఏమైనా నాయకత్వం ఇస్తున్నా అంటారు. అరెస్ట్ చేసినప్పుడు నాయకత్వం ఎట్లా ఇస్తుంది? రెండు ఆరోపణలు వాళ్ళే, రెండు మరి సమాధానాలు వాళ్ళే. ఇది జరగని పని. అంటే భారతి గారికి సంబంధించిన వరకు భారతి గారు నిర్వహిస్తున్నటువంటి పరిశ్రమలన్నీ ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి. మేజర్ కంపెనీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఉన్నాయి. మీకు తెలుసు కదా, విజయమ్మ గారికి ఇచ్చినటువంటి ఈ షేర్ల బదలాయింపు ఎందుకు ఆపేసాడు జగన్మోహన్ రెడ్డి మధ్యలో? ఎందుకంటే ఈడీ అటాచ్మెంట్ లో ఉంది కాబట్టి షేర్లు క్రయ విక్రయాలు చేయకూడదు. సో అమ్మలేము, కొనలేము కాబట్టి ఆపేమని చెప్పినాడు రికార్డెడ్ గా. లేదా ఆయన బెయిల్ మీద ప్రభావం చూపిస్తుంది. అలాంటిది భారతి గారి నాయకత్వం ఇస్తున్నటువంటి సంస్థలన్నింటిలో ఈడీ అటాచ్మెంట్ ఉన్నప్పుడు ఎట్ట పెడితే అట్లా డబ్బులు షేర్లు ఎట్ట చేస్తారు? జరగడానికి వీల్లేదు. రెండో పాయింట్, మీరు చెప్పిన భారతీ సిమెంట్ ఉందనుకుంటున్నారా మీరు? భారతీ సిమెంట్ ని ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం అనుకుంటాను ఫ్రెంచ్ కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ టేక్ ఓవర్ తీసుకునేసింది. 51% షేర్లు కొనేశారు. కాబట్టి ఈడీ అటాచ్మెంట్ లో ఉంది. అసలు భారతీ సిమెంట్ వాళ్ళ పరిధిలో లేదు. ఫ్రెంచ్ కంపెనీ కొనేస్తున్నట్టు. ఇంకా దాంట్లో ఎందుకు పెడతారు ఈ పెట్టుబడులు? ఇంకేదంటే కొత్త చోట చూసుకుంటారు. కాబట్టి పెట్టుబడులు పెట్టడానికి భారతీ సిమెంట్ వాళ్ళది కాదు, ఫ్రెంచ్ కంపెనీ అజమాయిషీలోకి వెళ్ళిపోయింది. రెండు ప్రధానమైంది, అన్ని కంపెనీలు భారతి గారు చూస్తున్నవన్నీ ఈడీ అటాచ్మెంట్ ఉన్నాయి కాబట్టి ఎలా పడితే అలా చేయడానికి స్కోప్ లేదు. ఈ రొచ్చు కారణాలు అయితే మద్యం షాపులో డబ్బులు వచ్చినాయని వచ్చేయలేదు, నాకు తెలియదు. ఆధారాలు ఉంటే ప్రభుత్వం అంటే చెప్తుంది. లిక్కర్ స్కామ్ లో తీసుకున్న డబ్బులన్నీ కూడా భారతీ సిమెంట్ లోకే డైవర్ట్ చేశారు. సో అంటే భారతీ సిమెంట్ లేదంటున్నా, పెట్టారు అని అంటున్నారు. మీరేమో లేదు అంటున్నారు. భారతీ సిమెంట్ ని ఫ్రెంచ్ కంపెనీ అమ్మేశారు చాలా రోజుల క్రితమే. మరి డైవర్ట్ చేశారు అన్న వాదన ఎందుకంత బలంగా వినిపిస్తుంది? పేరు భారతి కదా, సిమెంట్ పేరు ఏం పేరు? సమస్య ఏంటంటే భారతి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు భార్య. వేసేస్తే పని అయిపోద్ది, మాటే కదా, పోయిందేముంది. అయ్యో, కాబట్టి అట్లా మాట్లాడుకోవడం తప్ప ఇంకేం లేదు. కాబట్టి నేను అనుకుంటుంది అవినీతి జరిగిందా లేదా మనకు ఆధారాలు లేవు. టెక్నికల్ గా వాళ్ళు నిరూపించుకోవాలి. ఏం చేస్తారో చూద్దాం. బట్ కొన్ని వస్తున్న ఆరోపణలు వాస్తవానికి దగ్గర కాదు. ఎందుకంటే ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నదాన్ని ఎటబెడతారు, డబ్బులు ఎట్టబెడతారు, షేర్లు ఎట్ట చేస్తారు. ఒకవేళ అవినీతి జరుగుంటే ఇంకేడు చోట పెట్టున్నారంటేనే కొంచెం ఏమో చూడండి అని చెప్తాను నేను. ఉదాహరణకు తీసుకొచ్చారు భారతి గారు ఇంకో చోట ఎక్కడో కొత్త కంపెనీ పెట్టారు, లేదా ఆస్తులు కొన్నారు ఆమె పేరుతో అని అంటే ఏమో నిరూపించని అంటాం, మనకు సంబంధం లేని విషయం కాబట్టి. కానీ ఇది వరకే ఉన్న కంపెనీలని ఈడీ అటాచ్మెంట్ లో ఉన్నప్పుడు ఎలా పెట్టుబడులు పెడతారు, ఎలా సాధ్యమవుతుంది టెక్నికల్ గా అనేది నా పాయింట్. అంతే తప్ప దాంట్లో ఉండదు అంటున్నా. మిగతా విషయం ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. అంటే భారతి గారిని పదే తీసుకొస్తారంటే భారతి గారు ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భార్య. భారతి గారు సతీమణి కాబట్టి ఆమె మీద ఆరోపణ చేస్తే ఏ భర్త అయినా ఇరిటేట్ అవుతాడు. ఆ రకంగా ఇరిటేట్ చేద్దాం అనుకుంటున్నారు. రెండోది, భారతి గారిలో ఉన్న లక్షణం ఏంటి? ఆమె దేనికి స్పందించదు, ఆమె పని ఆమె చేసుకోబోతుంది. కాబట్టి ఆమె పని చేసుకుని ఎంత ఇరిటేట్ చేసినా ఆమె స్పందించదు. కాబట్టి ఇది కోపం వాళ్ళకి. రెండోది, భారతి గారిని ఎంత విమర్శించినా జగన్ గారికి కూడా ఇబ్బందే కాబట్టి భారతి గారి మీద భుజాల మీద తుపాకు పెట్టి జగన్ కొట్టడానికి ట్రై చేస్తారు. ఇది మొదటి నుంచి ఉన్న అలవాటే. కానీ భారతి గారు తన భర్త పులివెందుల ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మాత్రమే వస్తారు, గెలిపిస్తారు, ఆ పని ఆమె చూసుకుంటారు. ఇప్పుడేమి ఎలక్షన్స్ లేవు,
ఇంకేమీ లేవు కాబట్టి ఆమె వ్యాపారాలు ఆమె కుటుంబాన్ని మాత్రమే చూసుకుంటారు. రాజకీయాలు భర్తే చూసుకుంటాడు. జైలుకి వెళ్ళినా కూడా 2 నెలల్లో 3 నెలల లోపల ఆ పార్టీగా నడుస్తుంది. సార్ ఇప్పుడు ఏపీలో రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి అని చాలా బలంగా గట్టిగా వినిపిస్తున్న సందర్భంలో ఆ రోజు భువనేశ్వర్ గారి ఇష్యూ కావచ్చు, మరోపక్క చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలుకు పంపించడం కావచ్చు. ఆ రోజే నారా లోకేష్ గారు తన రెడ్ బుక్లో ఫస్ట్లో జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్కి సంబంధించి పెద్ద పెద్ద హెడ్లైన్స్లో రెడ్ పెన్తో రాసుకుని ఉన్నారు. సో 1 ఇయర్ కావస్తున్న నేపథ్యంలో మొదటి పంచాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద విసిరితే అది కరెక్ట్గా ఉండదు కాబట్టి చోటామోటా నాయకులందరినీ లేకపోతే కార్యకర్తలకు సంబంధించో వేరే వాళ్ళకి సంబంధించో కాస్త ఇబ్బందులు పెట్టి టార్చర్ పెట్టి నెక్స్ట్ 1 ఇయర్ కంప్లీట్ అవుతున్న దానికి గిఫ్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించాలనుకుంటున్నారు. ఇది తథ్యం అనేది కొంతమంది మాట్లాడుకున్న వ్యాఖ్యలు. అది నిజమని అనుకోవాలా? మద్యం కేసుగా విచారించి అందులో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందని నిరూపించి జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్య తీసుకుంటే సమాజం కూడా హర్షిస్తుంది. అవినీతి ఎవరు చేసినా శిక్షకు అర్హులే. అలా కాదని మీరు ప్రశ్నించినట్టుగా, మీ ప్రశ్నలో వచ్చినట్టుగా గతంలో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినారు, జైల్లో పెట్టారు, 1 ఇయర్ గిఫ్ట్, ఇట్లాంటి గిఫ్ట్లు ఇస్తే రిటర్న్ గిఫ్ట్ చాలా పెద్దదిగా ఉంటుంది. రిటర్న్ గిఫ్ట్ ఓ లేదో ఉంటుంది. అంటే కేసుగా చూసి ఆ కేసులో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందని నిరూపితన జరిగితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ద్వారా ప్రభుత్వానికి, లోకేష్ గారికి మంచి పేరు వస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కూడా నిగ్గు తేల్చారు, దట్ ఈజ్ లోకేష్ అనుకుంటారు. ఇబ్బంది ఏం లేదు. చేయమని కూడా నిగడ వాడతారు నిజంగా జరుగుంటే. కేసుగా చూసి కానీ ఎట్లయినా సరే కొన్ని రోజులు పెడదాం, గతంలో చంద్రబాబు నాయుడు గారు మా నాయన్ని అరెస్ట్ చేశారు కదా అనే ఉద్దేశం లోకేష్ గారికి ఉంటే మాత్రం ఆయన గిఫ్ట్ ఎంతదో కానీ ఆ తర్వాత ప్రజలు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ చాలా పెద్దది ఉంటుంది. కాబట్టి ఇది పెద్ద ప్రయోజనం ఉండదు. తప్పు జరుగుంటే శిక్షిస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. గతంలో వాళ్ళు చేశారు కాబట్టి మేము కూడా చేస్తామంటే వాళ్ళకన్నా పెద్ద రిటర్న్ గిఫ్ట్ మీకు వస్తుంది. అంతే తప్ప ఇంకోటి ఉండదు. కాబట్టి రిటర్న్ గిఫ్ట్ కోసం చేస్తే రిటర్న్ గిఫ్ట్ పెద్దది ఉంటుంది. కేసు కోసం చేస్తే మంచి పేరు వస్తుంది. కేసు కోసం చేస్తే గుడ్, గిఫ్ట్ కోసం చేస్తే రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టార్గెట్ వైసీపీ, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా రాజకీయాలు నడుస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే. కానీ ఎక్కడైనా సరే మీరు చూడండి, టీడీపీ పేరే వినిపిస్తుంది కానీ ఇటు బీజేపీ కానీ అటు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కానీ ఎక్కడ ఒక్క మాట కూడా వినిపించట్లేదు. ఎలా చూడాలంటారు? నేచురల్ గా ఇప్పుడు తెలుగుదేశం ప్రధాన ప్రత్యర్థి జగన్ గారి ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారు, మేజర్ ప్రత్యర్థులు. వాళ్ళు 2వ రకం పార్టీలు. బీజేపీ చిన్న పార్టీ, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆల్టర్నేటివ్ కాదు ఈ రోజుకి. కాబట్టి ఇప్పుడు జగన్ గారిని అరెస్ట్ చేయడం, జగన్ గారి విమర్శనం ఆయనకు వచ్చిన లాభమే ఉంది. సమయం వచ్చినప్పుడు ఒక మాట అంటాడు. తెలుగుదేశం బాధ్యత అంతా ఆయనది కాదు కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు విమర్శించలేదంటే లేదో తప్పు జరగలేదని కాదు. ఇప్పుడు జగన్ గారిని అరెస్ట్ చేయండి అని అంటే దానివల్ల వచ్చే నష్టం వాళ్ళకి కూడా వస్తుంది కదా. కాబట్టి లాభమేమో తెలుగుదేశానికి పోతుంది, నష్టమేమో అందరికీ వస్తుంది. అందువల్ల మాకెందుకు వాళ్ళు పడతాలే అనుకుంటారు. కానీ తెలుగుదేశం పార్టీ చాలా ప్రొఫెషనల్ గా, పొలిటికల్ గా చాలా క్లారిటీతో ఉంటుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చి అరెస్ట్ చేస్తే వాళ్ళిద్దరిని కూడా ఊబిలోకి తీసుకొస్తుంది. మాతో పాటు వాళ్ళు కూడా సమంగా జగన్ గారి అరెస్ట్ కేసులో ప్రయత్నం చేసినారు అని ప్రజల ముందైతే నిలబెడతారు. కాబట్టి వాళ్ళేం వదలరు. కాబట్టి పవన్ కళ్యాణ్ అయినా బీజేపీ అయినా వేరే అభిప్రాయం ఉందని కాదు, వాళ్ళు రాజకీయంగా వాళ్ళకున్న పాత్ర రీత్యా తెలుగుదేశం పోషించిన పాత్రని వాళ్ళు పోషించాల్సిన అవసరం లేదు, పోషించరు కూడా. కానీ తెలుగుదేశం ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఇట్లాంటి అరెస్టులు, ఎదురుదాడులు, విమర్శలు చేసేటప్పుడు తను ఒక్కటే ఎప్పుడు చేయదు, ఒంటరిగా ఉండదు, అందరినీ కలుపుకొని చేస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా మొగ్గులో చేస్తారు. అంటే మొన్న ప్రధానమంత్రి మోదీ గారు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో ఒక మాట విసిరి వెళుతూ ఉంటారు. ఖచ్చితంగా అది మన భాగం కూడా రాజకీయాలలో. కానీ ఒక్క మాట కూడా అనలేదు. అది మంచి చెడు అన్న విషయం పక్కన పెడితే పేరు కూడా ఎత్తలేదు. అక్కడ ఎక్కడో ఆలోచనలో కొంతమంది నేతలు పడ్డారు అనేది ఒక వార్త. నిజమేమో అనిపిస్తుందంట చూసే వాళ్ళకి. నెంబర్ 1, నేను ముందు చెప్పినట్టు మోడీ గారి నాయకత్వం బీజేపీకి జగన్ ప్రధాన ప్రత్యర్థి కాదు. రాష్ట్రంలో ఒక జూనియర్ భాగస్వామ్యం మాత్రమే బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో. తెలుగుదేశాన్ని చిన్న పార్టీ కాబట్టి, దేశంలో పెద్ద పార్టీ కాబట్టి చిన్న పార్టీ వాళ్ళు ఎదగడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి సరాసరి చంద్రబాబు గారి ప్రత్యర్థి వాళ్ళకేం కొట్లాట పెట్టుకోరు వ్యూహాత్మకంగా. రేపు ప్రైమ్ మినిస్టర్ ఆయన ఓడిపోయిన మాజీ ముఖ్యమంత్రిని ఎందుకు తిడతాడు? ఇది మొదటి అంశం. రెండో విషయం, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బీజేపీని ఏమన్నాడే, కాంగ్రెస్ని ఏమన్నాడే? ఎందుకని? భయమా? కాదు. ఆయన ప్రత్యర్థులు వాళ్ళు కాదు. ప్రత్యర్థులతో గొడవ పెట్టుకుంటారు తప్ప ప్రత్యర్థి కాని వాళ్ళతో ఎందుకు గొడవ పెట్టుకుంటారు? ఇది ఫస్ట్ పాయింట్. మోడీ గారు ఇక్కడ అనలేదు అమరావతిలో జగన్ని,
ఇప్పుడు లోకేష్ గారు పోయి కలిసినంత మాత్రాన ఆడ వింటాడా, యాక్సెప్ట్ చేస్తాడంటే ప్రధానమంత్రి, హోంమంత్రి ఎప్పుడు కూడా వినడం తప్ప స్పందించడం ఉండదు. వాళ్ళ స్పందనలు ఎప్పుడు చూపించాలి అప్పుడు చూపించేస్తారు. కాబట్టి ప్రధానమంత్రి జగన్ గారు వెళ్ళినా చంద్రబాబు వాళ్ళు మనసులో మాట బయట పెట్టరు. మనం ఏం చెప్పినా వింటారు. విని వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఈ లోకేష్ గారు అడిగినా చంద్రబాబు అడిగినా అన్ని వింటారు. అంటే లోకేష్ గారు లాంటి స్థాయి వ్యక్తి ఇప్పుడు అప్కమింగ్ అనుకోవాలి మనం. ఓకే, ఆ స్థాయి వ్యక్తి ప్రధానమంత్రి మోదీ గారిని కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావన తెచ్చే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? ఆ క్యాలిక్యులేషన్స్ ఎలా ఉంటాయి? ఉంటుంది, జరిగే పరిణామాలు ఖచ్చితంగా చెప్తారు. కానీ దానికి వాళ్ళు నేరుగా స్పందించరు. టీక్ అయ్యో చూస్తాను కూడా చెప్పరు. వింటారు, మేము విన్నాము అని చెప్తారు. మరి మమ్మల్ని ఉంటే విన్నానుకుంటారు, ఇక్కడ తల ఉంచి విన్నాము అంటారు. వాళ్ళు అనుకున్నది వాళ్ళతో మాట్లాడుకుంటారు ఏం చేద్దామని. అంతే తప్ప ఎటువంటి పరిస్థితిలో కూడా లోకేష్ గారికి అక్కడికక్కడికి ఆన్సర్ రాదు. అంతెందుకండి, మీరు ఎప్పుడైనా పోయి ఇంటర్వ్యూ చేయండి లోకేష్ గారిని. ఇంటర్వ్యూ చేసినప్పుడు లోకేష్ గారిని ఏదైనా ఏం చేయబోతున్నారంటే ఇది సమాచారం సార్ అంటే అవునా వింటాను అంటాడు. మనం చెప్తే లోకేష్ అట్లా వింటానంటాడు. లోకేష్ గారు ఎవరు చెప్పినా ప్రధానమంత్రి కూడా వింటాడు. ఏమి చేయాలనుకుంటారు వాళ్ళు అనుకునేదే చేస్తారు. అంతే తప్ప ఈ రోజు లోకేష్ గారికి అర్థం కూడా కాదు. అంటే ఇప్పుడు ఇంతకీ నేను జగన్మోహన్ గారి ప్రస్తావన తీస్తే ఇంతకీ నరేంద్ర మోడీ గారు పాజిటివ్ ఉండారా నెగిటివ్ ఉండారా అని అర్థం కూడా ఇవ్వకుండా మెసేజ్ ఇస్తారు. మనం తిప్పలు మనం పడుకోవాల్సిందే. రేపు వాళ్ళకి పరిణామాలు బట్టి వాళ్ళ రియాక్షన్స్ ఉంటాయి. కాబట్టి కేంద్రం వాళ్ళు ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూసి బహుశా మనం చెప్పిన దానికి వాళ్ళ ఉద్దేశం ఇది కావచ్చు అనుకోవడం తప్ప ఆన్ రికార్డుగా వాళ్ళు ఏమి చెప్పరు. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.